గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మాస్టర్స్. వెల్కమ్ టు ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అనే బుక్ చదువుకుంటున్నాము. బుక్ రీడింగ్ కి స్వాగతం. మనము లాస్ట్ క్లాస్లో ఏం చదువుకున్నాము అంటే, లాస్ట్ వీక్ క్లాస్లో క్యాథరిన్ కోమా స్థితిలో ఉంది. ఆ కోమా స్థితిలో ఉన్నప్పుడు ఆమె ఏం మాట్లాడుతోంది అనేది డాక్టర్ బ్రియాన్ గారు ఎక్కువగా ఫోకస్ పెట్టారనమాట. అక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆ కోమాలో ఉన్నప్పుడు, కోమా అంటే ఏంటి అంటే శరీరము దీర్ఘంగా అంటే సుదీర్ఘ కాలము చైతన్యం లేకుండా పడి ఉండడం అనమాట. చనిపోవడం కాదు అక్కడ కోమా అంటే. శరీరం ఉంటుంది, లోపల అది గుండె కొట్టుకుంటుంది, కానీ కంప్లీట్ గా చైతన్యం అనేది లేకుండా ఉంటుంది అనమాట. మామూలుగా మనం చూస్తాం కదా కోమాలో ఉన్న వాళ్ళు అని చెప్పేసి అంటాము. ఇన్ కేస్ వాళ్ళు చనిపోయినట్లయితే అయిపోయింది కదా అక్కడికి. కోమాలో ఉన్నారు అంటే అది చనిపోయిన స్థితి కాదు, చైతన్యము లేని స్థితి అనమాట. సో ఈ కోమా స్థితి గురించి అక్కడ పై తలంలో కాంతి తలంలో ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంది ఆవిడ. క్యాథరిన్ ఏమంటుందంటే, కోమాలో అంటే శరీర దీర్ఘ అచైతన్య స్థితిలో ఉంటున్న మనుషులు ఎలా ఉంటారంటే స్తబ్ద స్థితిలో, ఏ చేతనము లేకుండా, ఉలుకు పలుకు లేకుండా స్తబ్ద స్థితిలో ఉంటారు. వాళ్ళుండరు మరో చైతన్యంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా. అంటే వాళ్ళు ఆ కోమాలో ఉన్నవారట. అక్కడున్న వాళ్ళైనా మనము ఫస్ట్ చెప్పుకున్న డెఫినేషన్ ఏంటంటే, ఇక్కడ ఈ భూమి మీద కోమాలో ఉండే వాళ్ళంటే ఏంటి అని చెప్పుకున్నాము. పైన కాంతి తలంలో కూడా కోమాలో ఉండే వాళ్ళట. వాళ్ళేంటి, అక్కడ కోమా ఏంటి, అక్కడ శరీరం ఉండదు కదా అదంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. జస్ట్ కాంతి రూపమే వాళ్ళు ఉండేది. ఆ కాంతి రూపంలో కూడా కోమా స్థితిలో ఉంటారు. ఉంటారు అంటే వాళ్ళు ఇంకొక చైతన్యంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉండరన్నమాట. అంటే ఇంకా వాళ్ళ లైఫ్ ప్లాన్ డిజైన్ చేసుకోలే. నెక్స్ట్ లైఫ్ ఏం తీసుకోవాలి, అక్కడ ఏం లెసన్స్ నేర్చుకోవాలి, దానికి ప్లాన్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా నెక్స్ట్ మూవీ రిలీజ్ అవ్వడానికి లేదనమాట. జస్ట్ అలా ఐడిల్ గా ఉన్నారు. 1 సెకండ్ అండి, 1 సెకండ్. సారీ అండి, నేను ఆ కాల్ మాట్లాడాల్సి వచ్చింది. ఓకే. సో వాళ్ళు ఇంకా ఏ జన్మలోకి వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోకుండా ఉండడం అన్నమాట. ఆ స్థితి గురించి చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ స్థితుల్లోకి వెళ్ళాలా వెళ్ళకూడదా నిర్ణయాన్ని ఇంకా వాళ్ళు తీసుకోలేదట. ప్రస్తుత జన్మలో నేర్చుకోవాల్సింది ఇంకా ఏమీ లేదన్న విషయం వాళ్ళకు తెలిసి వచ్చేదాకా ఆ తరువాతే అనుమతి లభిస్తుంది వాళ్లకు మరో ప్రజ్ఞాతలంలోకి వెళ్ళడానికి. నేర్చుకుని తీరాల్సినవి ఉన్నంత దాకా వాళ్ళు మళ్ళీ జన్మించాల్సే వస్తుంది. అవే పాత తలాల్లో. వాళ్లకు ఇష్టం ఉండకపోయినా సరే జీవ చైతన్యం ఆగిపోయి ఉన్న ఆ కోమా స్థితి వాళ్లకు విరామ స్థితి. వాళ్ళంటారు, వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ మానసిక శక్తులు ఉంటాయి అప్పుడు విశ్రాంతి తీసుకోగలుగుతారు. బేసికల్లీ ఏమంటున్నారంటే, కోమా స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కంప్లీట్ గా విశ్రాంతి స్థితిలో, విరామ స్థితిలో ఉంటారంట. ఇంకేమీ డిసైడ్ చేసుకోలేదు. ఒకవేళ ఈ జన్మలో ఇలాగే కంటిన్యూ కావాలి అని అనుకున్నప్పుడేమో, అంటే ఇంకేమైనా లెసన్స్ నేర్చుకునే ఉన్నాయి అని అనుకున్నప్పుడు మళ్ళీ చైతన్యంలోకి వస్తారు. లేదు అని అనుకున్నప్పుడు ఆ విరామ స్థితి అలాగే కొనసాగిస్తూ ఉంటారు. అన్ని లెసన్స్ అయిపోయినాయి అని అనుకున్నప్పుడు మోక్ష స్థితి అంటాం కదా, ఇక్కడ ఆధ్యాత్మిక స్థితి అని రాశారు. మోక్ష స్థితి ఆ పూర్ణాత్మగా మారిపోవడం లేదా పూర్ణాత్మలో కలిసిపోవడం, మనం ఏదైనా అనొచ్చు. మనం జనరల్ గా పరమాత్మలో కలిసిపోతాము అని అంటాము. ధ్యానంలో నేర్చుకునే జ్ఞానంలో ఏం చెప్తారంటే పూర్ణాత్మగా ఎదగడము అని చెప్తారనమాట. అంతే, కలిసిపోవడము అంటే ఆ పరమాత్మనే మనం అవుతున్నాము అన్నట్టుగా దాన్ని నేర్చుకుని. సో అది ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్తారు అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి కోమాలో ఉంటున్న వాళ్ళే
నిర్ణయించుకోగలుగుతారు ఈ భూమి మీదకి మళ్ళీ తిరిగి రావాలా రాకూడదా అని. తాము నేర్చుకుని ఉన్న జ్ఞానాన్ని బట్టి నేర్చుకునేందుకు ఈ తలంలో ఏమీ లేదు అని వాళ్లకు అనిపిస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు సూటిగా ఆధ్యాత్మిక స్థితిలోకి. ఏ మందులు కూడా వాళ్లను ఆపేయలేవు. నేను చదివి ఉన్న మృత్యు పరిశోధన వ్యాసాలతో క్యాథరిన్ చెప్తున్న విషయాలు చక్కగా సమీకరిస్తూ సరిపోతూ ఉంటున్నాయి. ఈయనేమంటున్నారంటే ఆవిడ చెప్పే క్యాథరిన్ కాంతిలోకంలో నుంచి చెబుతోంది కదా, మాస్టర్స్ ఆమె ద్వారా పలికిస్తున్నారు కదా, ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈయన కొన్ని పరిశోధనలు ఆల్రెడీ చేసున్నారు. డాక్టర్ కదా, రీసెర్చ్ చేస్తారు అని చెప్పాం కదా, అనుకున్నాం కదా ముందర. మృత్యు పరిశోధన వాటికి సంబంధించిన రీసెర్చెస్ చేశారు, వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలలో ఏదైతే అంశాలు ఉన్నాయో ఇప్పుడు క్యాథరిన్ చెప్తున్న అంశాలకి కరెక్ట్ గా సరిపోతున్నాయట. అంటే సైన్స్ పరంగా కూడా ఆవిడ చెప్పేది కరెక్టే. వాళ్ళకి ఏమీ లెసన్స్ ఇంకేమీ లేదు, భూమి మీద పని లేదు అనుకున్నప్పుడు ఇంకా రారు. ఇంకా ఉంది పని అంటే ఏంటి, నేర్చుకోవాల్సింది. ఇంకా లెసన్స్ ఉన్నాయి, వస్తారు. పని లేదు అన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? విరామ స్థితిలో ఉన్నప్పుడు ఆలోచించుకుంటున్నారు. విరామ స్థితి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? పని లేదు అనుకున్నప్పుడు, ఏ లెసన్స్ లేవు అనుకున్నప్పుడు ఆధ్యాత్మిక తలంలోకి, పై తలాల్లోకి వెళ్ళిపోతారనమాట, హయ్యర్ డైమెన్షన్స్. కొంతమందికి ఉంటుంది ఈ భూమి మీదకి తిరిగి వచ్చే స్వేచ్ఛ. బలవంతంగా ఎంతమందో ఈ భూమి మీదకు రావాల్సే వస్తుంది ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలను నేర్చుకునేందుకు. సహజంగానే ముఖాముఖిల్లో తమ చావు అనుభవాలను వర్ణించి చెప్పిన వాళ్ళందరూ ఆ విధంగా భూమి మీదకి తిరిగి వచ్చిన వాళ్లే. వాళ్ళందరూ చెబుతున్న కథలలో ఒక విషయం మహాస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ శరీరాల నుండి వేరు అయిపోయి ఆ శరీరం మీదే ఎత్తులో తేలుతూ క్రింద జరుగుతున్న శరీరాన్ని పునర్జీవింపచేసే వైద్య ప్రయత్నాలను అన్నింటినీ గమనిస్తూ ఉంటారు నిర్వికారంగా. వాళ్ళందరికీ ఒక మహాకాంతి ప్రకాశం కానీ, ఒక వెలుగుతున్న మహాత్ముడి స్వరూపం కానీ కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఈ కాంతి స్వరూపం ఓ సొరంగం చివరలో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏ నొప్పి, బాధ, దుఃఖం ఉండదు. భూమి మీద తాము చేయాల్సిన కర్మలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయని వాళ్ళకు అనిపిస్తే శరీరంలోకి తిరిగి వచ్చి తీరాలని వాళ్లకు తెలిసొస్తూ ఉంటే వాళ్ళు అప్పుడు శరీరంలోకి వచ్చేసి మళ్ళీ నొప్పుల్ని, బాధల్ని, అనుభూతిని పొందుతారు. శరీర స్పృహ మళ్ళీ వాళ్లకు వచ్చేసింది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాస్టర్స్ ఇంకొంచెం చదివిన తర్వాత. చచ్చిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిన ఎంతో మంది అనుభవాలను గురించి నేను అధ్యయనం చేసి ఉన్నాను. దక్షిణ అమెరికాలో, ఓకే ఇక్కడ ఆపుకుందాం. యాక్చువల్ గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యాక్చువల్ సుకృత గారు, మన మెంటర్ సుకృత గారు ఉన్నారు కదా, తను ఎన్నో 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 వీడియోస్ చూశారు. ఇలాంటి అనుభవాలు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారనమాట దాన్ని ఇంగ్లీష్ లో. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు చనిపోతారు. యాక్చువల్లీ చాలా ఉన్నాయి. నేను సుకృతను అడిగేసి ఏదైనా బెస్ట్ గా ఉన్నది ఒకటి నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను మన గ్రూప్ లో, అండ్ ఇక్కడ కూడా చేయడానికి ట్రై చేస్తాను. యూట్యూబ్ లోనైనా పెట్టమని చెప్తాను, మెడిటేషన్ ఎవ్రీవేర్ ఛానల్లో, సో దట్ మీరందరూ కూడా చూడొచ్చు. అక్కడ పెడితే మీరందరూ చూడడానికి ఉంటుంది. సో తను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా, బుక్ రీడింగ్ సెషన్స్ లో మాకు సుకృత గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలాగంటే వాళ్ళు మామూలు మరణం కానివ్వండి, ఏదైనా ఇబ్బందుల్లో చనిపోవడం కానివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, వాళ్ళు చనిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం ఫారినర్స్ గురించి తను చెప్పింది. బహుశా ఇండియన్స్ లో కూడా ఎవరైనా ఉన్నారేమో అలాంటి వారు, తెలీదు. ఫారినర్స్ మాత్రం కొల్లలు ఉన్నాయి అట్లాంటి ఎగ్జాంపుల్స్. అందులో ఒకటి నాకు గుర్తున్నది ఏంటి అంటే, ఆవిడ ఎక్కడో యుద్ధ పరిస్థితుల్లో సంథింగ్ అలాంటి పరిస్థితి అనుకుంటా, అలాగే గుర్తుంది నాకు. తను చనిపోయిన తర్వాత అమెరికన్, తను గుర్తుపెట్టుకోండి, అంటే క్రిస్టియన్, తనకు మన దేవుళ్ళు కానీ ఏమీ తెలియదు తనకి. అక్కడ వెళ్ళి పై లోకాలలో ఎవరు చూసిందంటే శివుణ్ణి చూసింది ఆవిడ. ఇవన్నీ కాకమ్మ కబుర్లు కాదు, ఇక్కడ డాక్టర్ చెప్పింది కూడా అదే. ఇప్పుడు చెప్పబోతున్నాడు, నెక్స్ట్ చెప్పబోతున్నారు ఆ ఎగ్జాంపుల్. అది చెప్పే ముందరే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేస్తున్నాను. శివుణ్ణి చూసింది ఆవిడ. ఇలా ఆవిడకి శివుడు అని కూడా తెలియదు. ఇలా 2 కళ్ళున్నాయి, ఇక్కడ కన్ను కనిపిస్తుంది, ఆయన అవతారం ఇలా ఉంది, ఇలా ఉన్నారు అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది శివుడు అని చెప్పేసి అర్థమైందనమాట ఇక్కడ.
వాళ్ళు ఎందుకు అలా ట్రావెల్ చేయగలరు అంటే, ఇప్పుడు ఆ కోమా స్థితి, ఆ బెడ్ మీద పడుకున్న స్థితి ఉంటుంది కదా! ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ శరీరము కింద చూసుకుంటే కాంతి స్వరూపంలాగా, ఒక మహాత్ముడి కాంతి స్వరూపంలాగా అని రాశారు కదా! అలా కనిపిస్తూ ఉండి, వాళ్ళు ఆ స్థితిలో ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. భూమి మీద నేను ఉండాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే తిరిగి మళ్ళీ శరీరంలోకొస్తారు. వచ్చేసి మళ్ళీ జీవనం కొనసాగిస్తారు. అలా జీవనం కొనసాగించినప్పుడు వాళ్ళకి ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా గుర్తుంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏదైతే అనుభవం పొందారో అవన్నీ గుర్తుంటాయి. మరవన్నీ గుర్తున్నప్పుడు ఇబ్బందులు ఏర్పడవా అంటే, అలా ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేటట్లుగానే ఉంటదనమాట వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్. అలాంటి వాళ్ళకే ఉంటది. అంటే అక్కడ చూసొచ్చిన దాన్ని ఇక్కడ ఇష్టమొచ్చినట్టుగా యూజ్ చేయడం అలా కుదరదు. మరి వాళ్ళకు నార్మల్ సమస్యలే ఉంటాయా? మళ్ళీ కుటుంబ సమస్యలు కానీ, ఇంకొకటి అంటే యెస్. ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్చు. చాలా మందికి ఇంట్రెస్టింగ్‌గా నాకు సుకృతనే చెప్పినట్లు గుర్తుంది ఆ క్లాసుల్లో. అనిపించిందేంటంటే, చాలా మంది వాళ్ళ లైఫు కైండ్ ఆఫ్ 360 డిగ్రీస్ టర్న్ అయిపోతదట. అంటే అప్పటి వరకు ఒక ఫ్యామిలీతో ఉన్నారు. ఒక హస్బెండ్‌తో ఉందొక వైఫు. వాళ్ళు డివోర్స్ తీసుకోవడం. అలాంటివి జరుగుతూ ఉంటాయట. మనకనిపిస్తది. మరిప్పుడు ఆ లోకాల్లోకి ఎళ్లి వచ్చింది కదా! అలా ఎక్స్‌పీరియన్స్ పొంది వచ్చింది కదా! మరట్లాంటప్పుడు తనకు తన ఆత్మస్వరూపం అని తెలిసి ఉంటది కదా! మరి ఇలాంటి మామూలుగా డైవోర్స్ అట్లాంటివి ఎప్పుడొస్తాయండి? మనకి ఇబ్బందులు ఏర్పడినప్పుడు, ఒకరికొకరికి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఇలాంటప్పుడే కదా! మరెందుకు సర్దుకోలేకపోయింది? ఎందుకు సహనం లేకపోయింది? అంటే తన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఆ స్టెప్ అవసరమనమాట. అందుకని అలా జరుగుద్ది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము. సన్యాసులుంటారు. రైట్? వాళ్ళేమి పెళ్లి చేసుకోవడం, పిల్లలు అలా ఏమీ లేదు. అలా అని వాళ్ళకు అదేమైనా కోపమా? చిరాకా? ఆ లైఫ్ అంటే? అలా కాదు. దే చూస్ టు బి సన్యాసి. వాళ్ళు అలా సాంసారిక బంధాలు లేకుండా వచ్చి, ఏ లెసన్స్ అయితే వాళ్ళు ఆత్మపరంగా నేర్చుకోవాలి, ఏ లెసన్స్ అయితే వాళ్ళు ఈ ప్రపంచానికి నేర్పించాలి. రామానుజంజీ ఉన్నారు కదా మనకి. ఈయన ఎవరు? మన 'సౌందర్య లహరి' తర్వాత 'ఆదిశంకర భగవత్పాదులు' అంటారు కదా! సారీ రామానుజాచార్యులు కాదు. ఐయామ్ సారీ. 'ఆదిశంకర భగవత్పాదులు' 'సౌందర్య లహరి' రాసినాయన. ఆయన ఎంత చేంజ్ తీసుకొచ్చారో సన్యాసి ఆయన. ఆయన ఒక పర్పస్ మీదొచ్చారిక్కడికి. రైట్? సో, అదేంటి అంటే వాళ్ళు నేర్చుకునే లెసన్స్ అయి ఉండవచ్చు. ఈ ప్రపంచానికి నేర్పించాల్సిన లెసన్స్ అయి కూడా ఉండవచ్చనమాట. ఏ విధంగానైనా కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్‌లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళ ఆత్మ ప్రగతికి ఇంకా లెసన్స్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, ఇంకొక బాడీ మళ్ళీ కాంతి తలంలోకెళ్ళి వెయిట్ చేసి, బాడీ దొరికిందాకా ఆగి, ఆ బాడీ తీసుకొని, మళ్ళీ కొత్త లెసన్స్ కన్నా ఏం చేస్తారు అంటే, మళ్ళీ తిరిగి అదే బాడీలోకొచ్చేస్తారనమాట. వచ్చేసి మిగతా లెసన్స్ కొనసాగిస్తారు. అప్పుడేంటి ఛాలెంజెస్ అన్నీ ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లే అవన్నీ. అలా ఉంటాయి. కానీ ప్రగతి విపరీతంగా ఉంటుంది ఆత్మకి. వాళ్ళ తర్వాత ఏ 100 జన్మలో తీసుకోవాలనుకోండి ఆ లెసన్స్ నేర్చుకోవడానికి, ఒక్కడే జన్మలో కంప్లీట్ అయిపోతాయి. మనకు చూడ్డానికి చాలా కష్టతరంగా ఉంటుంది వాళ్ళ లైఫు అని అనిపిస్తది. ఏంటి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసి అన్ని కష్టాలున్నాయి అని అనిపిస్తది. మరి ఏంటి తేడా అనంటే అవన్నీ తట్టుకునే స్థితి ఉంటది వాళ్ళకి. సమస్థితిలో ఉంటారు. ఈ లెసన్ నేర్చుకుంటున్నాను అన్న స్థితిలో ఉంటారనమాట. అది తేడా అక్కడ. నాకొచ్చింది డౌటు. ఏంటి అంటే అది వింటూ ఉన్నప్పుడు, ఆడియో వింటూ ఉన్నప్పుడు వచ్చింది. మరి ఇన్ని లెసన్స్ ఇంత కష్టంగా ఇలా ఉన్నప్పుడు మామూలు వాళ్ళకు కష్టాలొస్తాయి. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కూడా ఇలాగే ఉంది కదా! తేడా ఎక్కడుంది అని అనిపించినప్పుడు అందులో వచ్చిన ఆన్సర్ ఏంటంటే వాళ్ళకి సమస్థితిలో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. ఎనర్జీస్ తట్టుకునేలాగుంటాయి వాళ్ళకి. జస్ట్ లైక్ మనం ఒక మూవీ చూస్తుంటే, అందులో చాలా బాధాకరమైన సన్నివేశం వచ్చింది. బాధపడుతూ ఉంటామేమో, కానీ ఆ బాధనే కొనసాగిస్తూ ఉండం కదా! మూవీ చూసినప్పుడు ఏదో ఫీలింగ్ ఉంటే ఉంటుంది. అది కూడా లేని వాళ్ళు చాలా మందుంటారు. అంటే అది మూవీ అని ఖచ్చితంగా మనసా వాచా కర్మేన నమ్మి కూర్చున్నామనుకోండి, మూవీ లాగానే చూస్తాం. అందులో పెయిన్ మనమేమీ తీసుకోము. అలాగే వీళ్ళందరూ కూడా ఒక మూవీ లాగనమాట వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి. అలా ఉంటుంది. ఆ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ గురించి ఇప్పుడు మనకు డాక్టర్ బ్రియాన్ గారు చెప్తున్నారు.
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కాదు, ఒక సంఘటన తీసుకొని చెప్తున్నారు. చచ్చిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిన ఎంతో మంది అనుభవాలను గురించి నేను అధ్యయనం చేసి ఉన్నాను. దక్షిణ అమెరికాలో ఒక మహా సంపన్న వ్యాపారికి నేను మానసిక చికిత్స ప్రక్రియలను ఎన్నో మార్లు జరిపి ఉన్నాను. క్యాథరిన్‌కి చికిత్స పూర్తి అయిపోయిన తర్వాత సుమారు 2 ఏళ్లకు ఆయన క్యాథరిన్‌కి అయిపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఆ చికిత్స ఒక్క నిమిషం. మహాసంపన్న వ్యాపారికి నేను మానసిక చికిత్స ప్రక్రియలను ఎన్నో మార్లు జరిపి ఉన్నాను. క్యాథరిన్‌కి చికిత్స పూర్తి అయిపోయిన తర్వాత సుమారు 2 ఏళ్లకట ఆయన పేరు ఆ మహాసంపన్న వ్యాపారి పేరేంటంటే జాకోబ్. ఓ మోటార్ సైకిల్ మీద వెళ్తూ దేన్నో ఢీకొట్టి హాలండ్‌లో 1975లో తన 30 ఏళ్ల వయసున్నప్పుడు స్పృహ కోల్పోయాడు. ఆ మనిషికి జ్ఞాపకం ఉంది. తను క్రింద పడి ఉన్న శరీరం పైన ఎంతో ఎత్తులో తేలుతూ ఆ శరీరాన్ని అక్కడ పోగై ఉన్న మనుషులందరినీ, అక్కడికి వచ్చి ఉన్న అంబులెన్స్ వాహనాన్ని, తనకు ప్రాథమిక చికిత్స చేస్తున్న వైద్యుణ్ణి గమనిస్తూ ఉన్నాడని. మనం అనుకున్నాం కదా, యాక్సిడెంట్స్ అయ్యి పోవచ్చు, యుద్ధాలలో పోవచ్చు, ఇలా రకరకాలుగా జరుగుతాయి అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇది యాక్సిడెంట్ కేసు. తన నుంచి విడిపోయాడు. ఆ శరీరం నుంచి విడిపోయి పైనుంచి చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది అంత. అదేదో ఆ నలుగురా ఏంటి, ఒకటి రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంటది. అందులో ఊరికే చూపిస్తాడు కదా డైరెక్టర్ మనకి. ఆయన పక్కనుండేసి అక్కడే ఉండి కింద ఏం చేస్తున్నారు భార్య పిల్లలు అని చెప్పేసి చూస్తున్నట్టుగా చూపిస్తారు కదా. సో అలాగా ఇక్కడ ఆయనకన్నీ కనపడుతూ ఉన్నాయట. అంబులెన్స్, అక్కడొచ్చిన మనుషులు, తనకి చేస్తున్న ప్రైమరీ చికిత్స అదంతా కూడా గమనిస్తూ ఉన్నాడట. దూరంలో ఆ మనిషికి ఒక కాంతి ప్రకాశం కనిపించింది. దాని దగ్గరకు ఈ మనిషి వెళ్ళాడు. గోధుమ వర్ణ వస్త్రాన్ని ధరించి ఉన్న ఒక సన్యాసి అక్కడ కనిపించాడు. చనిపోవలసిన సమయం ఆ మనిషికి ఇది కాదని, కాబట్టి శరీరంలోకి ఆ మనిషి తిరిగి వెళ్ళిపోవాలని ఆ సన్యాసి చెబుతున్నాడు. ఆ సన్యాసికున్న మహాప్రజ్ఞను, మహాశక్తిని ఆ మనిషి గ్రహించగలుగుతున్నాడు. ఆ సన్యాసి ఈ మనిషికి భవిష్యత్తులో సంభవించబోయే కొన్ని విషయాలను గురించి కూడా అప్పుడు చెప్పాడు. జాకోబ్ విసురుగా శరీరంలోకి తిరిగి వచ్చి పడిపోయాడు. ఓ ఆస్పత్రిలో మంచం మీద పడి ఉన్నాడు. స్పృహలోకి వచ్చేశాడు. మళ్ళీ శరీరంతో నొప్పిని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లాగానే విడిపడిపోయి అక్కడ తనకు ఆ కాంతి లోకంలో నుంచి ఒక మాస్టర్, నేను చెప్పిన కేసులోనేమో శివుణ్ణి చూసింది ఆవిడ. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. నాకు ఆయన ఎవ్వరో కూడా తెలియదు అని చెప్పింది. నాకేమీ హిందూ సాంప్రదాయాల గురించి కానీ, ఆయన దేవుడని కానీ నాకేమీ తెలియదు. నేను అక్కడ అతన్ని చూశాను అని చెప్పేసి చెప్పింది అనమాట. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన దాంట్లో ఇక్కడేంటి, ఒక సన్యాసి నువ్వు చనిపోయే వయసు కాదు ఇది, మళ్ళీ బ్యాక్ ఎల్లు, ఇంకా నీకు ఉంది అన్నప్పుడు తిరిగి మళ్ళీ శరీరంలోకి వచ్చిందనమాట ఆత్మ. మళ్ళీ శరీరంతో నొప్పిని అనుభవిస్తూ ఉన్నాడు. 1980లో ఆ వ్యాపారి జాకోబ్ అనే అతను ఇజ్రాయిల్లో పర్యటన చేస్తూ ఉన్నాడు. జాకోబ్ ఒక యూదుడు. హబ్రోన్ అన్న ప్రాంతంలో ఉన్న మహాపితరుల గుహ అన్న ఒక పవిత్ర క్షేత్రస్థలిని దర్శించేందుకు వెళ్ళాడు. అతను ఇజ్రాయెల్లో పర్యటన చేస్తూ ఒక మనకు టెంపుల్ ఉన్నట్టుగానే వాళ్ళకు ఒక పవిత్ర క్షేత్రం ఉందట, అక్కడికి వెళ్ళాడు. అది యూదులకు, మహమ్మదీయులకు కూడా ఒక పవిత్ర క్షేత్రం. హాలండ్ లో మృత్యు అనుభవాన్ని పొందిన జాకోబ్ ఆ తర్వాత ఓ భక్తుడు అయిపోయాడు. పూజలు, ప్రార్థనలు చేసేవాడు. జాకోబ్ కి అక్కడ ఒక మసీదు కనిపించింది. అక్కడికి వెళ్ళి తక్కిన మహమ్మదీయులందరితో అంటే ముస్లిమ్స్ తో పాటు కూర్చొని ప్రార్థన చేశాడు. కాసేపు అయ్యాక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఒక మహావృద్ధ మహమ్మదీయుడు జాకోబ్ దగ్గరికి వచ్చి, మీ వాళ్ళందరికన్నా నువ్వు భిన్నంగా ఉన్నావు, మీ వాళ్ళెవ్వరూ ఇక్కడికొచ్చి ప్రార్థన చెయ్యరు మాతో పాటు అన్నాడు. ఓసారి జాకోబ్ను పరికించి చూసి, నీకు ఆ మహా సన్యాసి దర్శనం లభించింది. ఆయన చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోవద్దు. వాహన ప్రమాదం జరిగిన 5 ఏళ్ల తర్వాత ఎన్నో వేల మైళ్ల దూరంలో ఈ వృద్ధుడికి ఆ సన్యాసి జాకోబ్కు అచేతనంగా అతడి శరీరం పడిపోయి ఉన్నప్పుడు దర్శనమిచ్చాడన్న విషయం తెలిసింది. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారో. ఒక 5 ఏళ్ల తర్వాతట
1975 అని ఫస్ట్ చెప్పారు. 80లో ఇజ్రాయెల్ పర్యటనలో ఒక పుణ్యక్షేత్రం లాంటి దానికి వెళ్ళినప్పుడు ఈయన యూదుడు అని చెప్పారు. అక్కడ మహమ్మదీయులు వాళ్ళందరూ వాళ్ళ మసీద్ దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఈయన ప్రార్థన చేశాడట. చేస్తుంటే ఒక వృద్ధ మహమ్మదీయుడు, ఒక వృద్ధ ముస్లిం వచ్చేసి, నువ్వొచ్చావు ప్రార్థన చేయడానికని, జనరల్ గా మీ వాళ్ళు ఎవ్వరు రారంటే, మిగతా యూదులు రారు కదా, వాళ్ళ క్షేత్రానికి వాళ్ళు వెళ్తారు. సో నువ్వు బానే వచ్చావు, అయితే నీకు ఆ మహా సన్యాసి దర్శనం లభించింది అన్నాడట. అసలు ఆ వృద్ధుడెవరు? ఈయన వేరే దేశంలో 5 సంవత్సరాల తర్వాత, అంటే 5 సంవత్సరాల కింద జరిగిన యాక్సిడెంట్, ఈయన చనిపోవడము, శరీరానికి అక్కడ ఆత్మకు అక్కడ సన్యాసి పైలోకాల్లో కనిపించడము, మళ్ళీ బ్యాక్ వెళ్ళని చెప్పడము, కొన్ని ఫ్యూచర్ సంఘటనలు చెప్పడము, అదంతా ఇప్పుడు ఈ వృద్ధుడు గుర్తు చేస్తున్నాడు. ఎలా తెలిసింది? అదంటున్నారనమాట. ఆ శరీరం పడిపోయి ఉన్నప్పుడు దర్శనం ఇచ్చాడన్న విషయం తెలిసింది అతనికి, ఆ వృద్ధుడికి. ఎలా తెలిసింది? తరువాత నా ఆఫీస్ గదిలో కూర్చుని క్యాథరిన్ మాటలను సింహావలోకనం చేసుకుంటూ, మనుషులందరూ సరిసమానంగా సృష్టింపబడుతూ లేదు అన్న క్యాథరిన్ ప్రతిపాదనను మన పూర్వీక మత శ్రేష్ఠులు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా అన్న విస్మయ భావానికి గురి అయ్యాను. మనుషులు గత జన్మల్లో చేసుకునే కర్మ ఫలాలని ప్రస్తుత జన్మలో ప్రతిభ, సామర్థ్యాలు, శక్తులుగా సంతరించుకుని జన్మిస్తారు. కానీ ఏదో నాటికి అందరము ఆ సమాన స్థితిలోకి చేరుకుంటాము. ఆ స్థితి ప్రాప్తి మానవులకు ఎన్నో జన్మల తర్వాత సంభవిస్తుందని నాకు అనిపించింది. అదే ఆ కర్మ సిద్ధాంతాన్ని ఇంకో రకంగా చెప్తున్నారనమాట. మామూలుగా అంతే కదండి, మనకు హిందూ మతం వాళ్ళకి ఒక విధమైన బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, ముస్లిమ్స్ కి ఒక బిలీఫ్ సిస్టమ్, క్రిస్టియన్స్ కి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకి బిలీఫ్ సిస్టమ్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క పూర్వ జన్మలో కర్మ ఫలాలని తీసుకొచ్చుకొని దాని ద్వారా వాళ్ళ అదృష్టము, దురదృష్టం మనం ఏదైతే చెప్తామో అది అనుభవిస్తూ ఉంటారు. అనుభవించి అందరూ కూడా ఒకసారి సమాన స్థితిలోకి వెళ్ళిపోతారు. సో ఈ లోకమంతా సమాన స్థితిలోకి వెళ్ళినప్పుడు అది ఇంకా అదేంటి అంటే కాంతితలం లాగానే ఇంకొక డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది. బహుశా ప్రళయం అంటారు కదా, ఆ పరమేశ్వరుడు అందరినీ లయం చేసేసుకుంటాడు అంటారు కదా, బహుశా అప్పుడు సంభవిస్తుందేమో. జస్ట్ నేను నా అభిప్రాయం అంటున్నాను, నాకు అనిపించింది అంటున్నాను, అలా సంభవిస్తుందేమో. బాల మేధావి అయిన మోజార్ట్ ప్రతిభల గురించి నేను అప్పుడు ఆలోచించాను. అపారమైన ప్రజ్ఞ అంతా మోజార్ట్కి తన గత జన్మల నుండి వచ్చి ఉంటుందా? చూస్తుంటే గత జన్మల రుణాలతో పాటు సామర్థ్యాలు కూడా మన ప్రస్తుత జన్మల్లోకి వస్తున్నట్లే ఉంటుంది. ఎవరో బాల మేధావి అట, మోజార్ట్ అతని పేరు. అతను చాలా ప్రతిభావంతుడు. అతనికి అంత ప్రతిభ ఉండడం యొక్క రీజన్ ఏంటి అంటే గత జన్మల నుంచి వచ్చి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే గత జన్మల నుంచి రుణాలు మాత్రమే కాదు, మన లాభాలు కూడా తెచ్చుకుంటాం, మన అసెట్స్ కూడా తెచ్చుకుంటాం, అంటే సంపదలు అవి కూడా తెచ్చుకుంటాము అని నాకు అనిపిస్తోంది అంటున్నారు. మనందరికీ అది హిందూ మతంలో ఉన్న వాళ్ళందరికీ కొట్టిన పిండి కర్మ సిద్ధాంతం. అంటే పూర్వజన్మలో నుంచి మనము సుఖము, కష్టము రెండూ తెచ్చుకుంటాము. అంటే మనం చేసిన పుణ్యం వల్ల సుఖపడతాము, లాభపడతాము, సంతోషంగా ఉంటాము. మనం చేసిన పాపం వల్ల కష్టపడతాము, ఇబ్బంది పడతాము, దుఃఖపడతాము. సింపుల్, మనకు తెలిసింది. ఈయనకు అర్థం కావడానికి ఇంత టైం పడుతుంది, ఇన్ని థియరీస్ చెప్తున్నారనమాట. మనం ఎప్పుడో జీర్ణం చేసేసుకున్నాము ఆ సిద్ధాంతాన్ని. మనుషులు సమానాంతర అభిప్రాయాలున్న వాళ్లతో జట్లు కడుతూ చిన్న చిన్న గుంపులుగా తయారైపోతూ ఉంటారు అన్న విషయం గురించి ఆలోచించాను. వేరే వాళ్లను ఆ గుంపులోకి చేర్చుకోవడానికి భయపడుతూ వాళ్లను తప్పించుకుంటూ ఆ మనుషుల గుంపులు ఉంటాయి. స్వజన పక్షపాత ధోరణులు, అన్యవర్గాల వారితో వైరాలు ఇందువల్లే ఏర్పడుతూ ఉంటాయి. అదే అండి, మన కులాలు, మతాలు, వర్గాలు, ఈ దేశం ఆ దేశం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, నలుపు తెలుపు, రకరకాలుగా అవే వర్గాలు, గ్రూపులు. మన అనుభూతులతో సహస్పందిస్తూ ఉంటున్న మనుషుల వద్దకు మాత్రమే వెళ్తూ ఉండడం తప్పు. మనకు విరుద్ధంగా ఉంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడాన్ని కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది, మిగతా మనుష్యులకు సహాయపడడం కోసం. ఆమె మాటల్లో ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయన్న అనుభూతి నాలో కలిగింది. ఆవిడ క్యాథరిన్ మాస్టర్ వాయిస్ తో ఏం చెప్తుంది అంటే, ఆల్వేస్ మనకు నచ్చిన వాళ్ళతోని, మన ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళతోని, అలాగే కాదు
మన ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్న వాళ్ళతో కూడా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే కదా ఎదుగుతాము అన్నట్టుగా చెప్తున్నారు. నేను ఇక్కడికే తిరిగి రావాల్సి వస్తుంది. క్యాథరిన్ మళ్ళీ మాట్లాడుతుంది అదే మాస్టర్ వాయిస్‌తో. నేను ఇక్కడికే మళ్ళీ తిరిగి రావాల్సి వస్తోంది అని అంటుంది ఆమె. నేనిక్కడికి తిరిగి రావాల్సే వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి అనింది. ఆమె ఇంకా ఏం చెప్తుందో నాకు వినాలనిపిస్తోంది. డాక్టర్ బ్రియాన్ అంటున్నారు. జారోడ్ ఎవరు అని ప్రశ్నించానామని. రాబర్ట్ జారోడ్ గురించి ఆమె తన అంతకుముందు చికిత్సా ప్రక్రియ సమయంలో ప్రస్తావించింది. జారోడ్కు నా సహాయం అవసరమని. అంతకుముందు చికిత్స చేస్తూ ఉన్నప్పుడట ఎవరో రాబర్ట్ జారోడ్ గురించి చెప్పిందట. అతనెవరో ఈయనకు అర్థం కాలేదు డాక్టర్ బ్రియాన్కి. ఏమని చెప్పిందంటే ఆ జారోడ్కి డాక్టర్ బ్రియాన్ గారి అవసరం ఉంది అని చెప్పిందట. నాకు తెలీదు, బహుశా ఇంకో తలంలో ఉంటున్న మనిషేమో. ఈ భూమి మీద ఉంటున్న మనిషి కాకపోవచ్చు. జారోడు ఎక్కడున్నాడో ఆమెకు తెలియనట్లే ఉంటుంది. ఆమె ఏమంటుందంటే నాకు తెలీదు, బహుశా వేరే తలంలో ఉన్నాడేమో, ఈ భూమి మీద లేకపోవచ్చు. ఆమెకు తెలియనట్లే ఉంటోందట. ఆయన కోరుకున్నప్పుడు నా దగ్గరికి రావాలని ఆయన కనిపించినప్పుడు క్యాథరిన్ మెల్లగా చెబుతోంది. రాబోతున్నానని ముందుగా సందేశం పంపిస్తాడు. ఆయనకు సహాయం అవసరం. ఆయన అనుకున్నప్పుడు ఆయన ముందే సందేశం పంపిస్తాడు. సో డోంట్ వర్రీ అన్నట్టుగా చెప్తోంది. జాకోబ్కు నేనేం సాయం చేయగలనో ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు. నాకు తెలియదు, కానీ నేర్చుకోవాల్సింది మీరే, నేను కాదు. క్యాథరిన్ చెప్తోంది డాక్టర్ గారికి. నేను కాదు నేర్చుకోవాల్సింది, మీరు నేర్చుకోవాలి అని చెప్తోంది. అంటే ఆ జారోడ్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేది డాక్టర్ బ్రియాన్ గారికి లెసన్స్ నేర్పించడానికి. అంటే ఆయన నేర్చుకుంటాడు సంథింగ్. ఈ మాటలు ఉత్సాహభరితంగా ఉంటున్నాయి. ఇదంతా చెబుతున్నది నా కోసమా అని ఆశ్చర్యపోతున్నారు డాక్టర్. రాబర్ట్ జారోడ్ చెప్పబోయే విషయాలను నేర్చుకుని ఆ విధంగా అతడికి నేను సహాయపడాలా? అతని వద్ద నుండి ఒక్క మాటను కూడా మేము విననే లేదు. నేను వెళ్ళిపోవాలి, కాంతి ప్రకాశం దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. క్యాథరిన్ ఆదుర్దాపడుతోంది. ఇప్పటికే ఎంతో ఆలస్యం అయిపోయి ఉంది కాబట్టి మళ్ళీ నేను ఆ కాంతి కోసం నిరీక్షించక తప్పేట్లు లేదు. క్యాథరిన్ మాటలు ఆపేసి అలా నిరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆమెకు ఏం కనిపిస్తోంది, ఏం అనిపిస్తోంది అని ప్రశ్నించాను. అప్పుడు ఆమె తక్కిన ఆత్మలు మాత్రమే కనిపిస్తున్నాయి, అవి కూడా నిరీక్షిస్తూనే ఉన్నాయి. కాంతి ప్రకాశం కోసం నిరీక్షిస్తున్న సమయంలో నేను నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా అని క్యాథరిన్ని ప్రశ్నించాను. ఆమె నిరీక్ష సమయంలో ఉంది, అక్కడ కాంతి ప్రకాశం కొరకు వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఆమె ఆ నిరీక్ష సమయంలో ఉన్నప్పుడు డాక్టర్ గారు ఏమంటున్నారంటే, నువ్వు ఈ ఈ ఈ వెయిట్ చేస్తున్నావు కదా, ఈ టైంలో కూడా నీ దగ్గర నుంచి నేను ఏమైనా నేర్చుకోవచ్చా, నాకేమైనా చెబుతావా అన్నట్టుగా అంటున్నారు. నాకు చెప్పేందుకోసం కాదు అని వస్తున్నవి. ఆమెకు ఆత్మలు ఏమీ చెప్పకపోతే ఆమె స్వంతంగా జ్ఞానాన్ని ఎలా ప్రకటించగలుగుతుంది? మళ్ళీ తను ఏమంటున్నారంటే, ఈయనకు ఆదుర్ద ఎక్కువగా ఉంది. ఏం చెబుతుందో ఆ కాంతి శరీరం నుంచి ఏం చెబుతుంది, నిరీక్ష సమయంలో ఏం చెబుతుంది అంటే అసలు ఎలా ఉంటది అక్కడ తెలుసుకోవాలి కదా ఈయన. సో అది వినడానికి ఈయన ఆదుర్దగా ఉన్నాడు. మళ్ళీ అంటున్నాడు, అక్కడ ఉన్న ఆత్మలు అంటే మాస్టర్స్, అక్కడ ఉన్న మాస్టర్స్ ఏం చెప్పకపోతే ఆమె మాత్రం ఏం చెబుతుంది, ఏ జ్ఞానాన్ని చెబుతుంది నాకు? ఏం చెప్పలేదు కదా. వాళ్ళందరూ వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నారు. సో ఈవిడ కూడా వెయిటింగ్ పీరియడ్ లో ఉంది కాబట్టి ఏం చెప్పట్లేదు అని మళ్ళీ అనుకుంటున్నారు. ఇలా ఉండడం విసుగ్గా ఉంది. ఆయనకు ఆ వెయిటింగ్ పీరియడ్ నచ్చట్లేదు. నాకు వెళ్ళిపోవాలని లేదు. సరైన సమయం ఆసన్నమైనప్పుడే నేను పోతాను. కొన్ని నిమిషాలు గడిచాయి. ఆ సమయం వచ్చినట్లుంది. ఆమె ఇంకో జీవితంలోకి వెళ్ళిపోయింది. కాంతి ప్రకాశం కొరకు ఎదురు చూస్తుంది కదా, ఇప్పుడు ఆ కాంతి ప్రకాశం వచ్చింది, ఆ జీవితంలోకి వెళ్ళిపోయిందట. ఆపిల్ చెట్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకొక జన్మ గురించి చెబుతోంది. ఇప్పుడు కాంతిలోకంలో నుంచి అయిపోయింది, వేరొక జన్మకు వచ్చింది. అంటే ఒక మూవీ చూస్తున్నప్పుడు ఒక సీన్ తర్వాత ఒక సీన్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఈమె జన్మల గురించి చెప్తోంది. ఒక జన్మ చెప్పడం, అందులో ఏదైతే డాక్టర్ గారు అడుగుతున్నారో అది చెప్పడం, కొన్ని ఆయన అడగకపోయినా ఇంకొన్ని, ఎందుకంటే కొన్ని విషయాలు ఆయనకే తెలియదు, ఏది అడగాలో కూడా తెలియదు ఆయనకి. కాంతిలోకం అనేది ఆయనకు బ్రాండ్ న్యూ, అసలు తెలియని విషయము. సో ఏం అడగాలో తెలియదు. ఆమె చెబుతున్న దాన్ని బట్టి నెక్స్ట్ క్వశ్చన్ వేస్తున్నారు. ఆమె చెబుతున్నది ఈయనకి ఏమీ పనికి రాకపోతే ఆ టాపిక్ అక్కడే వదిలేసి నెక్స్ట్ ఎల్లు అని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇంకొక జీవితంలోకి వచ్చింది. ఆపిల్ చెట్లు కనిపిస్తున్నాయి.
ఓ ఇల్లు, తెల్లటి ఇల్లు, ఆ ఇంట్లోనే నేను జీవిస్తున్నాను. ఆపిల్ పళ్ళు మగ్గిపోయి ఉన్నాయి, పురుగులు పట్టి. తింటానికి అవి పనికిరావు. ఓ ఉయ్యాల చెట్టు కొమ్మ నుండి వేలాడుతోంది. తననే గమనించి చూసుకోమని ఆమెతో అన్నాను. పలుచటి పట్టుకుచ్చులాంటి జుట్టు, 5 ఏళ్ల వయసు నాది. నా పేరు క్యాథరిన్. నేను ఆశ్చర్యచకితున్నయ్యాను. ఆమె తన ప్రస్తుత జన్మలోకి ప్రవేశించేసి ఉంది. 5 ఏళ్ల పాపగా ఉన్న క్యాథరిన్ ఈ జన్మలోకి రావడానికి ఏదో కారణం ఉండే తీరాలి. ఏమైనా జరుగుతోందా క్యాథరిన్? ఇప్పుడు తీసుకున్న జన్మ ఏంటి అంటే ప్రస్తుత క్యాథరిన్ జన్మ. ఆ జన్మ గురించి చెబుతోంది. సో నాకు మహా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట. సో ఏదైనా జరుగుతోందా క్యాథరిన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే ఈ జన్మలోకి రావడానికి బహుశా ఏదో కారణం ఉండే ఉంటది అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు క్యాథరిన్ చెప్తోంది ప్రస్తుత జన్మలో ఉందావిడ, కానీ సబ్ కాన్షియస్ మైండ్ లోనే ఉందావిడ. యోగ నిద్రలోనే ఉండి చెబుతోంది. నార్మల్ గా ఉండి నాకు 5 ఏళ్లప్పుడు ఇలా జరిగింది అలా చెప్పట్లే. యోగ నిద్రలో ఉండి చెబుతుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది అనమాట. ఆ రోజులోకి వెళ్ళిపోతారు. ఆదిత్య 369 మూవీ లాగా. మా నాన్న చాలా కోపంగా ఉన్నాడు. గుర్తుందా? వాళ్ళ నాన్న తాగొచ్చి వాళ్ళ అమ్మని కొట్టేవాడు. వాళ్ళ నాన్న వల్ల వాళ్ళ అమ్మ చాలా ఇబ్బందులు పడింది. వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయి వస్తూ ఉండేది. మానసికంగా ఆమె చాలా అంటే కైండ్ ఆఫ్ పిచ్చి దానిలాగా అయిపోయేది. అందువల్ల చాలా చిన్న వయసులోనే తల్లి యొక్క ఆప్యాయత లేకపోవడం. ఆప్యాయత ఉంటుంది, కాకపోతే ఆమె చాలా కష్టపడుతుంది కదా. తల్లి చాలా కష్టపడుతుంది, పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది ఆ కండిషన్ లో కూడా, కానీ చాలా కష్టపడుతూ ఉంటది. ఇవన్నీ క్యాథరిన్ మీద చిన్నప్పుడు ఇంపాక్ట్ చూపించాయి కదా. సో మా నాన్న చాలా కోపంగా ఉన్నాడు. మేము ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతున్నామని ఆయన కోపం. ఆయన ఒక కర్రతో నన్ను కొడుతున్నాడు. బలమైన కర్రతో. బాగా నొప్పి కలుగుతోంది, భయం వేస్తోంది. ఆమె ఉంటోంది మూలుగుతూ. ఒక పసిపాపలాగా మాట్లాడుతూ మా ఒళ్ళు హూనం అయిపోయేదాకా ఆయన శాంతించాడు. ఎందుకుంటాడు మా పట్ల ఈ విధంగా? ఎందుకుంటాడు ఇంత నికృష్టంగా? తన జీవితాన్ని మరింత ఉన్నతమైన దృక్పథంతో దర్శించుకుని తన ప్రశ్నలకు తననే సమాధానం చెప్పమని క్యాథరిన్కి సూచించాను. ఆమె ఆ యోగ నిద్రలో ఆ చిన్నగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన చూసుకొని బాధపడుతోంది, విసుగొస్తోంది, చిరాకొస్తోంది. ఎందుకు మమ్మల్ని హింసించేదాకా ఇంకా శాంతించడు, కొడుతూనే ఉన్నాడు, హూనం అయిపోయేదాకా ఆగడు, ఇంత నికృష్టంగా ఎందుకు బిహేవ్ చేస్తాడు మా నాన్న అన్నట్లుగా అంటుందట. అయితే ఆ డాక్టర్ ఏమని ఇన్స్ట్రక్ట్ చేశారు, ఆమెకు ఎలా గైడ్ చేశారంటే, ఉన్నతమైన దృక్పథంతో దర్శించుకొని తన ప్రశ్నలకు తననే సమాధానం చెప్పమని క్యాథరిన్కి. ఉన్నతమైన దృక్పథం అంటే జస్ట్ ఆ స్థాయి నుంచి కాకుండా పై స్థాయిలో. అప్పుడు ఏమవుతుంది? పై స్థాయిలో అంటే ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఈమెను కొడుతున్నాడు, అది ఇబ్బందికరంగా ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇంత నికృష్టుడు అన్న కోపం వచ్చేసింది. కాస్త పై స్థాయిలోకి వెళితే అసలు ఎందుకు అలా జరుగుతుంది క్యాథరిన్కి, వాళ్ళ నాన్నకి ఎందుకు కోపం వచ్చిందంటే ఈ భౌతికమైన రీజన్స్ కాదు, ఏం నేర్పించాలని లేదా ఆయన ఏం నేర్చుకోవాలని, వీళ్ళిద్దరికున్న సంబంధం ఏంటి, అది ఆయనకు కావాల్సిందే డాక్టర్ బ్రియాన్ గారికి. సో నిన్ను నువ్వే కాస్త పైకి వెళ్ళేసి ఉన్నత దృక్పథంతో దర్శించుకొని నీ ప్రశ్నలకు నువ్వే సమాధానం చెప్పుకో అని చెప్పారు. తమ జన్మను అలా ఓ ఉన్నత దృక్పథంతో సమీక్షించుకునే సామర్థ్యం మనుషులకు ఉంటుందని నేను చదివి ఉన్నాను. డాక్టర్ గారు చదివి ఉన్నారట. ఆ రచయితలు ఈ ఉన్నత దృక్పథ వ్యవహారం ఆ మనిషి ఉత్తమాత్మ స్థితి లేదా మహాత్మ స్థితి వల్ల సంభవిస్తుందని అంటున్నారు. ఆ ఆత్మ ఔన్నత్యపు స్థితిలోకి క్యాథరిన్ ప్రవేశించగలిగే సామర్థ్యం ఉందేమో కనుక్కోవాలన్న కుతూహలం ఏర్పడింది. ఈయన కోరిక ఏంటంటే, ఈయన కొన్ని వ్యాసాలు అప్పటికే కొన్ని అధ్యయనాలు చదివి ఉన్నాడు. వాళ్ళు ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితిలోకి, మన మెడిటేషన్ లో కూడా చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే డైలాగ్, మనం ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ఏం చేస్తామంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోకి వెళ్తాం, ఆ పై స్థాయిలోకి వెళ్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకున్న సమస్య ఏమిటి అనేది అర్థమవుతుంది, ఎందుకు వచ్చింది, దాన్ని తీర్చుకోవడానికి ఏదైనా మన దగ్గర సాధనం ఉన్నదా, తీర్చుకోకపోతే తగ్గించడానికి అవకాశం ఉందా, తగ్గించడానికి కూడా అవకాశం లేకపోతే దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా పెంచుకోవాలా. ఎగ్జాక్ట్లీ
ఇదే పాయింట్ నేను నిన్న మాకు ఇక్కడ సత్సంగ్ జరిగింది. ఒక గ్రేట్ మహాత్మా ఇక్కడ మాకు సత్సంగ్ చేస్తున్నారనమాట. బిగ్ సత్సంగ్ ఇండియా నుండే వచ్చారు. గ్రేట్ స్కాలర్ టు ఆయన. నిన్న ఫస్ట్ డే అయింది, ఈరోజు సెకండ్ డే, రేపు థర్డ్ డే. 3 days సత్సంగ్స్ ఉన్నాయి. అందులో ఆయన ఇదే పాయింట్ ఒక టాపిక్ లో చెప్పారు. ఏంటో అంటే, ఒకటి మనకి ఏదైనా ప్రాబ్లము, కష్టము, నష్టము, బాధ, దుఃఖము ఏదైనా అనుకోనివ్వండి, ఆ నెగిటివ్ సంథింగ్ ఇబ్బంది కలిగించేది వచ్చినప్పుడు ఆ భగవంతుడు మనకు ఎయిదర్ దానికి సొల్యూషన్ అయినా ఇస్తాడు, లేదా దాని యొక్క తీవ్రత తగ్గిస్తాడు, లేదా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఇస్తాడు. ఏదైనా కూడా మనకు ఉపయోగకరమే. అది ఎదుర్కొనే సామర్థ్యం అంటే ఇక్కడ ఉన్నత స్థితిలోకి పంపిస్తాడనమాట. ఎలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, చాలా సార్లు చెప్పుకున్నదే. ఒక 5 years పాప టెడ్డీ బేర్ పోయిందనుకోండి, ఎంత గొడవ చేసేస్తుంది, చాలా గొడవ చేసేస్తుంది. నా టెడ్డీ బేర్ పోయింది, ఎవరు తీసుకున్నారో, ఎక్కడ పోయింది, నాకు అదే టెడ్డీ బేర్ కావాలి, సేమ్ కావాలి, నాది నాది అని గొడవ చేస్తుంది. ఆ అమ్మాయికి అదే అసలు జీవన్మరణ సమస్య టైప్. అది అంతకన్నా పెద్ద సమస్య లేదు అమ్మాయికి. చాలా పెద్ద కష్టం ఆమెది. ఆ ఏజ్ లో ఆమెకుండే కష్టం, 5 సంవత్సరాల టెడ్డీ బేర్ పోవడం తనకి ఇష్టమైంది, చాలా పెద్ద కష్టం. కానీ మనకి తల్లిగా తండ్రిగా మనం చూస్తున్నప్పుడు చాలా చిన్నది. నీకు ఇంకొకటి కొనిపెడతానులే అమ్మా, అక్కడుందేమో ఇక్కడుందేమో చూసి వెతికిస్తానులే, అన్నయ్య తీసుకెళ్ళిపోయాడేమో, సేమ్ అలాంటిది ఇప్పిస్తాను, ఎన్నో చెప్పి చూస్తాం మనం. మనకేంటి అది చిన్న సమస్య. ఎందుకు? అమ్మాయి స్థితి కన్నా ఉన్నత స్థితిలో ఉన్నాం మనం. అలాగే మన ఆత్మ కూడా ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దాన్ని ఉన్నత స్థితిలో కానీ మనం తీసుకెళ్ళగలిగితే జ్ఞానం ద్వారా, మనకు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య అనేది ఏంటి, ఏ కేటగిరీలోకి వస్తుంది, ఈ 3 types లో మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఇబ్బంది కాదు. ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే అలాంటి ఉన్నత స్థితిలోనే ఉంటారనమాట. అది సో ఇది కూడా సైంటిఫిక్ గా ఆల్రెడీ అధ్యయనాలు చేసి ఉన్నారట. అదే చెప్తున్నారు ఈయన. ఆ రచయితలు ఉన్నత దృక్పథ వ్యవహారం ఆ మనిషి ఉత్తమ ఆత్మస్థితి లేదా మహాత్మ స్థితి వల్ల సంభవిస్తుందని అంటున్నారు. ఆ ఆత్మ ఔన్నత్య స్థితిలోకి క్యాథరిన్ ప్రవేశించగలిగే సామర్థ్యం ఉందేమో కనుక్కోవాలన్న కుతూహలం ఏర్పడింది నాలో సహజంగా. ఆ స్థితి నిజంగా ఉంటే, ఒకవేళ ఆ సామర్థ్యం క్యాథరిన్ కు ఉంటే, ఇది కాగలుగుతుంది ఒక మహాబలీయమైన చికిత్సా ప్రక్రియ పద్ధతిగా. ఓ మనిషి సహజ అంతర్బోధ అవగాహన సామర్థ్యాలకు ఒక అడ్డుదారిగా. తను ఏమంటున్నారంటే, అలా కాని ఈయన గైడ్ చేస్తే క్యాథరిన్ వెళ్ళగలిగితే, ఇప్పుడు తను చేస్తున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కంప్లీట్ గొప్ప టర్న్ తీసేసుకుంటది అని చెప్పేసి అంటున్నారు. మేం పుట్టడం అతడికి ఇష్టం లేదు, మమ్మల్ని అనవసరపు మోతగా ఆయన భావిస్తున్నాడు. ఎవరైనా? క్యాథరిన్ తన తండ్రి గురించి చెప్తోంది. నీ అన్నయ్యను కూడానా అని నేను ప్రశ్నించాను. డాక్టర్ బ్రియాన్ ఏమంటున్నారంటే, నిన్నొక్కదాన్నే నువ్వు పుట్టడం వల్ల ఆయనకి ఇష్టం లేదా, లేదా మీ అన్నయ్య కూడా, ఈమెకు ఒక అన్నయ్య ఒక చెల్లెలు, తిను మధ్య అమ్మాయి, రైట్? సో మీ అన్నయ్యను కూడా అలాగే అనుకుంటాడా మీ నాన్న అని చెప్పేసి ప్రశ్నించాడు. అవును, అన్నయ్య అంటే ఇంకా ఎక్కువ అయిష్టం ఆయనకి. పిల్లల కోసం ప్రయత్నించకపోయినా వాడు పుట్టుకొచ్చాడు కాబట్టి, పెళ్లి నాటికే మా అమ్మ కడుపులో వాడు ఉన్నాడు కాబట్టి. ఇది క్యాథరిన్ ని మహా కల్లోలపరిచిన సమాచారం. ఆవిడకి తెలియదు కదా, క్యాథరిన్కి తెలియదు. యోగ నిద్రలో అది అర్థమైంది. వాళ్ళమ్మకు పెళ్ళప్పటికే, వీళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ కదండి, సో పెళ్ళప్పటికే వాళ్ళ అన్నయ్య కడుపులో ఉన్నాడు. సో అది అన్ప్లాన్డ్ కాబట్టి వాళ్ళ నాన్నకి ఇష్టం లేదట. పెళ్లికి ముందే క్యాథరిన్ తల్లి గర్భవతిగా ఉండేదన్న విషయం క్యాథరిన్కి తెలియదు. మామూలుగా ఉన్న క్యాథరిన్కి తెలియదు, యోగ నిద్రలో చెబుతుంది. తర్వాత ఈ విషయాన్ని వాళ్ళమ్మ ద్వారా డాక్టర్ ధృవీకరించుకున్నారు. ఇప్పుడు చెప్పింది నిజమా అబద్ధమా తెలుసుకోవచ్చు కదా, వాళ్ళమ్మని అడిగితే వాళ్ళమ్మ చెప్పేస్తుంది కదా. సో అప్పుడు క్యాథరిన్ చెబుతుంది ఎంతవరకు నిజమో ఇంకొకసారి మనకు అర్థమవుతుంది. అంటే ఆయన నిరూపించాలనుకుంటున్నాడు కదా ప్రపంచానికి, ఇంకొకసారి నిరూపించగలడు. తన ప్రస్తుత జన్మ గురించి క్యాథరిన్ మాట్లాడుతూ ఉన్నప్పటికీ, ఆమె ఒక ఉత్తమ దృక్పథంతో అద్భుత ప్రజ్ఞాపాఠవాలను ప్రకటిస్తూ మాట్లాడుతోంది. ఇదివరకులాగా మృత్యు పునర్జన్మల మధ్య స్థితిలోనే లేదా ఆధ్యాత్మిక స్థితిలో మాత్రమే ఉండిపోకుండా, ఏ విధంగానూ ఆమెలో
మరో మహా ఔన్నత్యం ఉంటున్న ఆత్మభాగం ఉంటుంది. ఒక విధమైన మహా చైతన్య స్థితి. బహుశా నేను చదివి ఉన్నది ఈ స్థితి గురించేనేమో. మాస్టర్స్తో మాట్లాడకపోయినా, వాళ్ళ ప్రజ్ఞను పొందకపోయినా, ఆమె తన ఈ మహాచేతన స్థితిలో మహాగంభీరమైన అంతఃప్రజ్ఞలను, నిగూఢ సమాచార స్మృతులను పొందగలుగుతున్న సామర్థ్యంతో ఉంటోంది. తన అన్న జన్మ వృత్తాంతం వంటి విషయాల జ్ఞానాన్ని. ఏమంటున్నారంటే, ఇంతకుముందు ఈ జన్మలోకి రాకముందు మధ్యలో కాంతితలంలో ఉండి విషయాలన్నీ అందించినప్పుడు ఎవరామె? ఆమె ద్వారా ఎవరు మాట్లాడుతున్నారు? మాస్టర్స్. వేరే ఆత్మలు ఆవిడ ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. డాక్టర్ గారికి వినిపించేది. ఇప్పుడేంటి? ఈమెనే మామూలుగా తనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకోగలుగుతోంది. వాళ్ళ అన్నయ్య అలా పుట్టాడు అనేది. ఎలా అంటే ఉన్నత ఆత్మగా ఎదిగింది. ఆ అధ్యయనాల్లో జరిగింది. ఆ అధ్యయనాల్లో ఈయన చదివినది ఏదైతే ఉందో ఇక్కడ క్యాథరిన్ నిరూపించింది. ఉన్నత ఆత్మగా ఎదిగింది అని ఈయన క్లియర్‌గా అర్థమైందనమాట. అందుకే ఆ నిగూఢమైన సమాచారాలు అదెవ్వరికీ తెలీదు. క్యాథరిన్ వాళ్ళ మదర్‌కి తెలుసు, ఫాదర్‌కి తెలుసు. ఈవిడకైతే అసలే తెలీదు. సో, తెలుసుకుంది అంటే అంతటి నిగూఢ సమాచారాల స్మృతులను కూడా పొందగలుగుతోంది అని అంటున్నారు. తన అన్న జన్మ వృత్తాంతం వంటి విషయాల జ్ఞానాన్ని. మేలుకొని ఉన్నప్పటి క్యాథరిన్ ఉంటుంది మహా ఆందోళనతో, మహాపరిమితంగా, అతి సామాన్యంగా తనకున్న మహా చైతన్య స్థితిలోకి ఈ మాత్రం ప్రవేశించగలిగే సామర్థ్యం లేకుండా. అంటే తను మేలుకొని ఉన్నప్పుడు ఎట్లుంటుంది? బోలెడన్ని మానసిక భయాలు, ఆందోళనలు, ఇబ్బందులు, దుఃఖము, ఎన్నో ప్రాబ్లమ్స్, కష్టాలు అవన్నీ చెప్పింది కదా డాక్టర్ గారికి. కానీ అప్పుడేమో నార్మల్ స్థితిలో ఉంటుంది ఆత్మ. ఇవన్నీ ఆవిడకేం తెలీదు. ఈ అన్నయ్య ఇలా పుట్టాడు, ఇంకొకటి అన్నది ఏదీ తెలియదు ఆ స్థితిలో. ఉన్నత ఆత్మస్థితిగా వెళ్ళినప్పుడు మాత్రం అలాంటి ప్రజ్ఞ ఆమెకు కలిగింది అని నాకర్థమైందనమాట. ప్రాచీన ప్రవక్తలు, ఋషులు ఈ అతీత ప్రజ్ఞాస్థితి సామర్థ్యంతోనే ఉండేవాళ్లేమోనని నాకిప్పుడు అనిపిస్తోంది. వాళ్ళది ఈ మహాప్రజ్ఞాస్థితే అయి ఉంటే ఈ శక్తి సామర్థ్యాలు మనం కూడా తప్పకుండా ఉండే ఉంటుంది కదా. అజాగృతంగా ఓకే. ఒక్క నిమిషం ఇక్కడ ఆపుదాం. మనం కూడా తప్పకుండా ఉండే ఉంటుంది కదా. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లారు మనల్ని? మన ప్రాచీన ప్రవక్తలు. బహుశా ఇతర మతాలలో కూడా ఉందేమో. మన ఋషులది మనకు తెలుసు. ఋషులు ఏంటి? అతీత వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. ఏం జరిగిందో చెబుతారు. ఏం జరగబోతుందో కూడా చెప్తారు. మన కోకొల్లలు అలాంటి ఎగ్జాంపుల్స్ మనకి. రైట్. సో, ఆ ఋషులకు అంతటి అతీత ప్రజ్ఞాస్థితి ఎలా వచ్చిందంటే ఉన్నత ఆత్మలు వాళ్ళందరూ. అత్యున్నతమైన ఆత్మలు వాళ్ళందరూ. సో, అంటే అర్థం ఏంటి? మనము కూడా ఉన్నత ఆత్మలోకి వెళ్ళి ఆ విధంగా ఉండొచ్చు. అది అందరికీ సాధ్యమే అని అనుకుంటున్నారు ఈయన. అనుకుని ఇంకొకరి గురించి చెప్తున్నారు. అజాగృతంగా కార్ల్ జంగ్ తన మనఃపరిశోధనా పత్రాలలో సామూహిక అచేతనత్వం గురించి వర్ణించి ఉన్నాడు. మానవ చైతన్యంలో విభిన్న స్థాయిలు ఉంటాయని ఆయన అన్నాడు. ఆయన వర్ణించిన ఆ సామూహిక అచేతనత్వ స్థితికి ప్రస్తుతం క్యాథరిన్ ఉంటున్న మహాప్రజ్ఞ స్థితికి ఎన్నో పోలికలు కనిపిస్తూనే ఉన్నాయి. మేలుకొని ఉన్నప్పటి సాధారణ చైతన్యానికి, యోగ నిద్ర సమ్మోహనత్వంలో ఉన్నప్పటి క్యాథరిన్ మహాప్రజ్ఞకు మధ్య ఒక మహా అగాధ అంతరం ఎప్పటికీ కలుసుకోలేనంత దూరంలో ఉంటూ నన్ను కలవరపెడుతోంది. ఆయనకు ఎంత పెద్ద గ్యాప్ అనిపిస్తోంది అంటే, యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆమె చెప్పేవి అవన్నీ కబుర్లు వింటుంటే కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. నార్మల్ గా ఉన్నప్పుడు ఆమె స్థితి చూస్తే ఇంకొక సైడ్ ఎక్స్ట్రీమ్ ఉంది. ఆ అంతరం ఎంత పెద్దదిగా ఉందంటే ఒక మహా అగాధం లాగా ఉందట ఆయనకి. ఇది ఇంకొక శాస్త్రవేత్త ఎవరు? కార్ల్ జంగ్ అంట. ఆయన పరిశోధన పత్రాలలో ఇలాంటి దాని గురించి ఆయన ఆల్రెడీ ప్రచురించబడి ఉంది. మన గ్రంథాలలో కొన్ని వేలు లక్షల సంవత్సరాల క్రిందనే రాయబడి ఉన్నది. కానీ ఈయన ఇక్కడివి చెప్తున్నారు కదా. సో దాంతో ఇప్పుడు ఈమె స్థితి మ్యాచ్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఇంత అగాధం ఉంది కదా,
కలుసుకోలేనంత దూరం ఉంది మామూలు స్థితికి, ఉన్నత స్థితికి. అంటే మామూలు సాధారణంగా శరీరంతో ఉన్నప్పుడు, ఐ మీన్ నార్మల్‌గా మనలాగా ఉన్నప్పుడు, తర్వాత యోగ నిద్రలో ఉన్నప్పుడు. అదే ఆయనకి ఎక్కువగా కలవరపెడుతోందట. ఆ అంతరాన్ని కలపలేనేమోనన్న వైఫల్య భావం. ఆయనకేముందంటే, ఆమె యోగ నిద్ర నుంచి లేచిన తర్వాత కూడా అలాగే ఉన్నతాత్మలాగా ఉండాలి అని ఉందన్నమాట. ఇప్పుడు ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పాను. ఉన్నతాత్మలాగా ఉన్నారు కదా! అలా ఉండాలనుంది. ఈవిడేమి నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ కాదిది ఈవిడది. జస్ట్ యోగ నిద్ర. ఈయన హిప్నోటిజం చేస్తుంటే దాని ప్రకారం వెళ్తోందావిడ. సో, ఈయనకు ఆ ట్రీట్‌మెంట్ పరంగా ఏమైనా వైఫల్యం అవుతదేమో అని కొంచెం ఆయన కలవరపడుతున్నాడనమాట. యోగ నిద్రా స్థితిలో ఉన్నప్పుడు ఆమె అద్భుత వేదాంత ప్రవచనాలని చెబుతోంది. మేల్కొని ఉన్నప్పుడు ఆమెకు ఆధ్యాత్మికత గురించి, వేదాంతం గురించిన ఉత్సాహాలే లేవు. ఒక మహాసాధారణ ప్రపంచ వ్యవహారంతోనే ఆమె ఉంటుంది. తనలో ఉంటున్న అపార ప్రజ్ఞను గమనించలేకుండా. అంటే బయటికి రాగానే అసలు ఆవిడకేమీ గుర్తుండట్లేవు. ఈ ప్రజ్ఞ ఇవేమీ గుర్తుండట్లేవు. కొన్ని సాధారణమైనవి గుర్తుంటున్నాయి కానీ ఉన్నత ఆత్మకు సంబంధించినవి ఆవిడకి గుర్తుండట్లేదట. ఇప్పుడు ఆమె తండ్రి ఆమెను బాధలు పెడుతున్నారు. అందుకు కారణాలు ఇప్పుడు తెలిసి వస్తున్నాయి. ఆయన ఎన్నో గుణపాఠాలను నేర్చుకోవాల్సి ఉంది అని నేను అన్నాను ప్రశ్నించే పద్ధతితో. మళ్ళీ క్రాస్ క్వశ్చనింగ్ లాగా చేస్తున్నాడు. నీ తండ్రి నిన్ను బాధలు పెడుతున్నాడు. ఆ కారణాలు నీకు ఇప్పుడు కొంచెం తెలిసొస్తున్నాయి కదా! మీ అన్నయ్యని అంతెందుకు ఇబ్బంది పెట్టాడు అది నీకు కొంచెం తెలిసొస్తుంది కదా! ఆయన ఎన్నో గుణపాఠాలు, ఎన్నో లెసన్స్ నేర్చుకోవాలేమో అన్న ప్రశ్న ధోరణిలో అడుగుతున్నాడు. ఇంకేమైనా సమాధానాలు రాబట్టాలని. అదా? అదా? అన్న టైప్‌లో క్వెషన్స్ అడుగుతున్నారు. ఆయన దేన్ని నేర్చుకోవాలని క్యాథరిన్‌ని ప్రశ్నించాను. అప్పుడు క్యాథరిన్ ఏం చెబుతోందంటే, ఆయన ఏం నేర్చుకోవాలో నాకు చెప్పబడడం లేదు. నాకు ఆవశ్యకమైన విషయాలను గురించి మాత్రమే నాకు చెబుతున్నారు. ఆయన గురించి నాకు చెప్పట్లేదు. నా గురించి నాకేది అవసరమో అదే చెప్తున్నారట. అంటే క్యాథరిన్‌కి ఏది అవసరమో అదే చెప్తున్నారు అక్కడ ఆత్మలు, మాస్టర్స్. ప్రతి మనిషి తనకు సంబంధించిన జ్ఞానం కోసమే కృషి చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. అందుకే వేరే వాళ్ళ కర్మలలో చేతులు పెట్టకూడదు అని చెప్తారు. మహాత్ములు మీరు గమనించండి. పెద్ద పెద్ద స్కాలర్స్‌ను గూడా గమనించండి. వాళ్ళు సలహా చెబుతున్నప్పుడు ఏం చెప్తారంటే ఇఫ్ ఐ వర్ యూ అంటారు ఇంగ్లీష్‌లో. నేనైతే అన్నట్టుగా. ఈవెన్ ఇక్కడ యూఎస్‌లో డాక్టర్స్ అందరూ కూడా అదే చెప్తారు. మనం ట్రీట్‌మెంట్‌కెళ్ళినప్పుడు నీకు ఇది కావాలా? అది కావాలా? అని చెప్పేసి అంటారు. నాకెలా తెలుస్తది? నాకదొక బిగ్ క్వెషన్ కూడా. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు ఒక ప్రాబ్లమ్ ఉండి నేను వెళ్తే వాళ్ళు ఒక ట్రీట్‌మెంట్ నీకు ఇది కావాలా? అది కావాలా? అంటే నాకెలా తెలుస్తది ఏది బెస్టో? ఆయన డాక్టరు. ఆయన చెప్పాలి. మీరు చెప్పండి ఏది కరెక్ట్? ఏదైతే నాకు సమస్య ఉండదు. తర్వాత హాయిగా ఉంటుంది. తొందరగా హీల్ అయిపోతుంది. మెయింటెనెన్స్ ఉండదు. లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అని చెప్పేసి నేను క్వెషన్స్ వేస్తాను. అప్పుడు ఆయన ఎలా మొదలు పెడతాడంటే, ఇఫ్ ఐ వర్ యూ, ఐ విల్ డూ దిస్ వన్. ఐ విల్ ప్రిఫర్ దిస్ వన్. అలా చెప్తారనమాట. నువ్వు ప్రిఫర్ చెయ్యి ఈ మెథడు. నీకిది ఎప్పుడు మీరు సజెస్ట్ చెయ్యండి అని మనం ఇచ్చిన తర్వాతే, ఆ రైట్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే అప్పుడు మనం తీసుకున్నట్టు ఆ డెసిషన్. ఆయన చెప్పినట్టు కాదు. మీరు నాకు సజెస్ట్ చేయండి. ఈ 1 అండ్ 2 మెథడ్స్‌లో ఏ మెథడ్ కరెక్ట్? ఏది నాకిలా అని మనం అన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్తాడు చూడండి. అప్పుడు మనం అడిగినప్పుడు చెప్పినట్టు. అలా కాకుండా జస్ట్ జనరల్‌గా వాళ్ళు చెప్పరనమాట. ఈ మహాత్ములందరూ కూడా నిన్న నేను రామోజీ సత్సంగ్‌లో కూడా ఐ, ఐ అన్న వర్డే ఎక్కువగా విన్నాను నేను. నేను ఫస్ట్ టైమ్ గమనించాను. రామోజీ గారి సత్సంగ్స్ చాలా విన్నాను ఇంతకు ముందు నేను. బట్ నిన్న నేను ఫస్ట్ టైమ్ గమనించాను. మిగతా వాళ్ళదేమో ఇంతకుముందు గమనించాను. ఈ డాక్టర్స్‌ది వీళ్ళందరిది మన జ్ఞానం తీసుకుంటూ ఉంటేనే ధ్యానంలోకొచ్చి జ్ఞానం తీసుకుంటూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికతలోకొచ్చిన తర్వాతనే నాకది అర్థమైంది. అలా మాట్లాడతారు వాళ్ళు అని చెప్పేసి. సో, ఇప్పుడు ఈవిడ చెప్పేది కూడా అదే చెప్తుందనమాట. ఈ ఈ ఎవరికి ప్రతి మనిషి తనకు సంబంధించిన జ్ఞానం కోసమే కృషి చేయాలి. మనం నేర్చుకోవాల్సిన పాఠాలను మాత్రమే నేర్చుకోవాలి. ఒక్కొక్కటిగా, క్రమక్రమంగా. ఆ తర్వాత మాత్రమే ఇతరులకు ఏ ఏ పాఠాలు అవసరమవుతాయో తెలుసుకోవచ్చు. ఆ మనిషిలో ఏం లోపాలున్నాయో, మనలో ఏ లోపాలున్నాయో తెలుసుకోవచ్చు. మనం పరిపూర్ణులుగా తయారయ్యేందుకు. ఎవరితోనూ ఏ సంబంధము లేనట్లు కాథరిన్ మాట్లాడుతోంది. ఏమంటారు అదేదో సామెత ఉంటది కదండీ! ఆహ్, ఈ ముందు మనిల్లు చక్కబెట్టుకొని బయట చూసుకోవడం సంథింగ్ నాకు సామెత గుర్తు రావట్లేదు. ముందు మనది మనం చక్కబెట్టుకొని తర్వాతది చూడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా! దాన్ని ఇంకొక రకంగా ఎలా అప్లై చేసుకోవచ్చంటే ముందు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనం నేర్చుకోవాలి.
మన లెసన్స్, మన జ్ఞానం మనం తీసుకుంటూ ఉండాలి. ఆ తర్వాతే మనము ఇంకొకరికి చెప్పడానికి, లేదా అంటే ఆ జన్మలు ఉంటాయి. ఇప్పుడు పితామహ పత్రిజీ గారు ఉన్నారు, చాగంటి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి, వాళ్ళ జన్మలో వాళ్ళ లైఫ్ ప్లాన్ లో ఇలా చెప్పేది కూడా ఉంటదన్నమాట. వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. అప్పుడు మాత్రము వాళ్ళు నేర్చుకుంటూ ఇతరులకు కూడా చెప్పడానికి ఉంటుంది, ఏంటి అన్నది తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎలా చెప్తోంది అంటే, డాక్టర్ గారికి ఏమనిపిస్తుందంటే, ఎవరితో సంబంధం లేనట్లు ఏదో వేదాంతం చెప్తూ ఉంటారు కదా, అలా చెప్తూ ఉన్నట్లుగా అనిపిస్తోందట. ఓకే మాస్టర్స్, ఇంకా 1.5 పేజ్ ఉంది, మనకి ఇప్పుడు అవ్వదు. సో నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇన్ కేస్ రేపు ఉన్నట్లయితే నేను మాధురి గారికి కుదరకపోతే రేపు నేను తీసుకుంటాను, ఉన్నట్లయితే అప్పుడు మనం ఇది కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ మెడిటేషన్, today's book reading session.